ఎంత సమయాన్ని మనము వృధా చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రసన్నతను మనము పొందుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం కదా. ఎంత తొందరగా మందిరానికి రావాలి అని అనుకుంటూ ఉన్నాం, ఉదయాన్నే లేస్తున్నాం, కానీ రాలేకపోతున్నాం కదా. నిజంగా అంటే దేవుని సన్నిధి నుండి మనల్ని దూరపరచడానికి అపవాది అనేక మరి శోధనలో మనల్ని పడవేస్తుంది. అది మనకు తెలియట్లేదు, తెలియకుండానే జరిగిపోతుంది. అందుకనే జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని హృదయము, దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను. ఈరోజు పరీక్షించుకుందాం. మనలో దేవుని నుండి మరి దూరపరచబడుతున్న మరి అటువంటి మరి దుష్ట హృదయం మనలో ఎవరి అందైనా ఒకవేళ ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా దేవుడు తన కృపలో తన దాసుని నిలబెట్టుకొని మనతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి నిజంగా మనము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. తన సొత్తుగా, తన ప్రజగా, తన స్వాస్యంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. తన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను మనల్ని కొన్నాడు కదా. మరి ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనము ఆశీర్వాదాలు పొందుకోకుండా మనము మరి తప్పిపోతున్నాం. అది మనకు తెలియట్లేదు. మనం క్రైస్తవులమే కదా, పేరుకు క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాము. దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ లాస్ట్కి దేవుడు తన దాసు ద్వారా మాట్లాడాడు కదా, ఎవడును నీ మార్గంను దాటిపోలేడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేశాడు. పుట్టి ఈ తరానికే కాదండి, బహుతరాలు రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు కదా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా. బహుతరములకు సంతోష కారణముగా దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి పరీక్షించుకుందాం. జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి దుష్ట హృదయం ఒకవేళ మనలో ఉందేమో, ఉంటే సరి చేసుకుందాము, రాకపోతే అది రాకుండా చూసుకుందాము. దేవుడి మాటలు దీవించుగాక. అందరూ కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజంగా ఎంతో మంది ఈ సమయం, ఈ క్షణం, ఈ గడియ మరి చూడకుండా గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది సమయాన్ని చూడకుండా గతించిపోయారు, కానీ దేవుడు తన కృపలో మనల్ని కాపాడాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా, మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మరి ఇప్పటి వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
సింహాసనపై ఆసీనుడైన గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీతిమంతుడా, మీకే స్తోత్రాలు. నిజుడగు మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. నాయన ఈ పరిశుద్ధ దినం, మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి ప్రభావం మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప నేను అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా, మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఏ పాచి వారములైనా మీకే స్తోత్రాలు ప్రభా. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నాయన వాక్యం మీరే ఇచ్చిన మా తండ్రి, నైనా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి భాషను బట్టి మీకు వందనాలు. అవును నైనా, జీవం కలిగిన దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయము నైనా మాలో ఉందేమో, ఒకవేళ వస్తుందేమో సరి చేసుకోమని మీరు సెలవిచ్చిన తండ్రి, మీకే స్తోత్రాలు. అవునైనా బహుతరములకు దేవా ఆశీర్వాదకరంగా మీరు మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. ఆయన ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతో మంది సమయం, ఈ క్షణం, ఈ గడియ చూడకుండా గతించిపోయారు, కానీ దేవా మమ్మల్ని కేవలం మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న మీకు స్తోత్రం. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి దేవా, మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఏ పాచి వారము తండ్రి, మీకే స్తోత్రాలు దేవా. మీరు మా పట్ల చూపిస్తున్న మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మీకే స్తోత్రం. మీ పోలిక చొప్పున దేవా మీరు మమ్మల్ని నాయన సృష్టిస్తుంది, నాయన నిర్మించిన దేవుడు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అవును రాజా, మీకే స్తోత్రాలు. మీరు మా నాయన మీ పోలికగా మమ్మల్ని సృష్టించిన గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. నాయన నా తండ్రి, నాయన ప్రతి విషయంలో మీరు మాకు మాదిరిని చూపించిన దేవుడు తండ్రి, ప్రతి విషయంలో దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి.